أعوذ بالله من الشيطان الرجيم بسم الله الرحمن الرحيم للذين أحسنوا الحسنى وزيادة رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي ربي زدني علما ربي زدني علما ربي زدني علما سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم الله శరణు వేడుతున్నాను. తొలగింపబడ్డ శైతాన్ కీడు నుండి రక్షణ కొరకై అనంత కరుణామయుడు అపార కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంభిస్తున్నాను. ప్రియమిత్రులారా, సోదర సోదరిమణులారా, అల్హమ్దులిల్లా, సమస్త స్తుతులు పొగడ్తలు అల్లాహ్కే. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అదేవిధంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా పంపినటువంటి సమస్త దైవ ప్రవక్తల పైన, ప్రత్యేకంగా అంతిమ దైవ ప్రవక్త, మానవ మహోపకారి, హృదయాల విజేత అయినటువంటి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై, ఆయన అనుచర సమాజంపై అల్లాహ్ యొక్క శాంతి మరియు ఆయన కారుణ్యం వర్షించునుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. ప్రియ సోదర మహాశైలారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యావత్ సృష్టిని సృష్టించి సృష్టిలో అత్యుత్తమమైన జీవిగా మానవుని ఎన్నుకుని ఆయనకు ఎన్నో అనుగ్రహాలను, ఎన్నో ఉపకారాలను ప్రసాదించడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మానవాళికి చేసినటువంటి ఉపకారాలు ఎనలేనివి, లెక్కించలేనివి. అల్లాహ్ ఈ ప్రపంచంలో మనకి సమస్తాన్ని ప్రసాదించాడు. అలాగే పరలోకంలో స్వర్గాన్ని, స్వర్గ సౌఖ్యాలని, స్వర్గపు బహుమతులని ఇస్తానని వాగ్దానం చేస్తున్నాడు. అయితే మిత్రులారా, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ప్రసాదించేటువంటి సమస్త అనుగ్రహాల కంటే, స్వర్గ సౌఖ్యాల కంటే కూడా గొప్ప అనుగ్రహం, గొప్ప బహుమతి ఏమిటి అంటే అల్లాహ్ యొక్క దర్శనం, దైవ దర్శనం. అల్లాహ్ని మనం దర్శించుకుంటామా, అల్లాహ్ని మనం చూస్తామా? ఈ విషయానికి సంబంధించి మన సమాజంలో అనేకమైనటువంటి అపోహలు, అనేకమైనటువంటి అభిప్రాయాలు. అల్లాహ్ ఎలా ఉంటాడు, అల్లాహ్ ఎక్కడుంటాడు? మరి మన భారతదేశంలో ఉన్నటువంటి అత్యధిక సంఖ్యాపరంగా అత్యధికంగా ఉన్నటువంటి ఒక సమాజం చెప్తుంది, దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఇందుగలడం తెలియదు సందేహం వలదు, ఎందెందు వెతికినా అందందే గలడు. ఈ కాన్సెప్ట్ రోజు వచ్చిందే. అంటే దేవుడు ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు. ఆ చెట్టులో ఉన్నాడు, ఈ పుట్టలో ఉన్నాడు, ఆ రాయిలో ఉన్నాడు, ఆ జంతువులో ఉన్నాడు, ఆ పశు పక్షాదుల్లో ఉన్నాడు, ఆ మానవుల్లో ఉన్నాడు. ఎక్కడ పడితే అక్కడ ఉంటాడు అని చెప్పేసి ఆ కాన్సెప్ట్ రోజు వచ్చిందే బహుదైవారాధన. అన్ని దేవుళ్ళే, చెట్టు దేవుడే, పుట్ట దేవుడే, రాయి దేవుడే, రప్పా దేవుడే, మనిషి కూడా దేవుడే. ఇది ఒక వర్గం యొక్క కాన్సెప్ట్. ఇంకొక వర్గం ఉంది, వారు చెప్తారు తండ్రి కుమారుడు పరిశుద్ధాత్మ. తండ్రి కుమారుడు, దేవుని కుమారుడు, దేవుడు దేవుని కుమారుడు. వీరంటే వీళ్ళందరి ఉద్దేశం ఏంటి అంటే దైవం ఈ భూమిపై ఉన్నాడు. ముస్లిం సమాజంలో కూడా ఒక వర్గం ఉంది, ఆ వర్గాన్ని జహ్మియా అంటారు. జహ్మియా అనేటువంటి ఒక వర్గం ఉంది, వారు కూడా ఇదే చెప్తారు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమిపై ఉన్నాడు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ భూమిపై ఉన్నాడు అని చెప్పేసి వారు చెప్తూ ఉంటారు. అల్లాహ్ ఎక్కడున్నాడు? మన జీవిత లక్ష్యం పరలోక సాఫల్యం అయితే మనకి ఈ విషయం ఖచ్చితంగా తెలిసి ఉండాలి. దీనిపై స్పష్టమైనటువంటి అభిప్రాయం ఉండాలి, స్పష్టమైనటువంటి అఖీదా ఉండాలి, స్పష్టమైనటువంటి విశ్వాసం ఉండాలి. అల్లాహ్ ఎక్కడున్నాడు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు. సూరా తాహా 5వ వాక్యం వస్తుంది, అర్ రహ్మాన్ అలల్ అర్షిస్తవా. ఆ కరుణామయుడు సింహాసనంపై అధిష్ఠించి ఉన్నాడు. అలాగే సూరా ఆరాఫ్లో వస్తుంది, 7వ సూరాలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా గురించి, ఇన్నా రబ్బకుముల్లాహుల్లజీ ఖలక సమావాతి వల్ అర్ద్ ఫీ సిత్తతి అయ్యామిన్ సుమ్మస్తవా అలల్ అర్ష్.
ఆయనే మీ ప్రభువు, అల్లాహే మీ ప్రభువు. ఆయన భూమి ఆకాశాలను వాటి మధ్య ఉన్నటువంటి సమస్తాన్ని 6 దినాలలో సృష్టించి తన సింహాసనాన్ని అధిష్ఠించాడు. మన ముస్లిం సమాజంలో కూడా చాలామంది అల్లా ప్రపంచంలో ఉంటాడు, ఆయన మనం చూస్తాము, అల్లా ఈ ప్రపంచంలో ఉంటాడు, ఆయన మనం దర్శిస్తాం. ఎక్కడ? ఈ ప్రపంచంలో. మరి సూఫీలు అయితే చెప్తూ ఉంటారు, దైవ ధ్యానంతో భక్తితో మరి అల్లాను చూడొచ్చు, ఇంకా అల్లాలో మమేకమైపోవచ్చు, అల్లాతో మమేకమైపోవచ్చు. ఇలాంటి అనేకమైనటువంటి అంధ విశ్వాసాల మధ్య సరైనటువంటి అకీదా ఏమిటి, సరైనటువంటి విశ్వాసం ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, అర్ రహ్మాన్ అలల్ అర్ష్ ఇస్తవా. అల్లాహ్ ఎక్కడుంటాడు అంటే సింహాసనంపై అధిష్ఠించి ఉన్నాడు. 7 ఆకాశాల పైన, దానిపైనటువంటి 100 స్వర్గాల పైన, జన్నతుల్ ఫిర్దౌస్ పై అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క సింహాసనం ఉంది, దానిపై అధిష్ఠించి ఉన్నాడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. కొంతమంది చెప్తారు, మనం కూడా వినే ఉంటాం, అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి అలైహి వారు, అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి అలైహి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా, అల్లాహ్ క్షమించుగాక, చెప్పుకోవాలి, మరి తప్పదు కదా, విషయాలు తెలుసుకోవాలంటే అన్నీ చెప్పుకోవాలి. అల్లాహ్ క్షమించుగాక అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి అలైహి వారిని అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గంలోకి ఆహ్వానించాడు. అబ్దుల్ ఖాదర్ జీలానీ వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి అతిథిగా వెళ్ళారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి అలైహి వారు ఇద్దరూ కలిసి స్వర్గంలో విహరిస్తున్నారు. అర్షుపై నడుస్తున్నారట. నడుస్తుంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా నౌజుబిల్లాహ్ జారి కింద పడిపోతుంటే అబ్దుల్ ఖాదర్ జీలానీ రహమతుల్లాహి వారు చెయ్యిచ్చి ఆయన్ని ఆదుకున్నారు, ఆయన్ని రక్షించారు. ఆ సందర్భంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఆయనకి దస్తగీర్ అని బిరుదిచ్చాడు. అబ్దుల్ ఖాదర్ జీలానీ దస్తగీర్. ఇలాంటి విశ్వాసాల మధ్య ఇస్లామిక్ సమాజం కొట్టిమిట్టాడుతుంది. ప్రపంచంలో చూడటం కాదు, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతిథిగా వెళ్ళారట, ఆయన మరి పట్టుకున్నారట. ఇలాంటి విశ్వాసాల మధ్య ఇస్లామీయ సమాజం ఉంది. మరి ఇలాంటి విశ్వాసం ఎవరిలో అయితే ఉంటుందో వారు అల్లాహ్ని ఎంత మాత్రం దర్శించలేరు, ఆ పరలోక సాఫల్యాన్ని ఎంత మాత్రం వారు పొందలేరు. అసలు విషయం ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, వమా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి. అసలు వీరు అల్లాహ్ని ఏ విధంగా గుర్తించారో ఆ విధంగా గుర్తించలేదు. వమా ఖదరుల్లాహ్ హక్క ఖదరిహి వల్ అర్జు జమీఅన్ కబ్జతుహా యౌమల్ కియామతి వస్ సమావాతు మత్వియాతుం బియమీనిహి సుబ్హానహు వ తఆలా అమ్మా యుష్రికూన్. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో 39వ సూర 67వ వాక్యంలో చెప్తున్నారు, వీరు అల్లాహ్ని ఏ విధంగా గుర్తించారో ఆ విధంగా గుర్తించలేదు. వల్ అర్జు జమీఅన్ కబ్జతుహా యౌమల్ కియామతి. ఆ తీర్పు దినం నాడు మరి ఈ భూమి అల్లాహ్ యొక్క అరచేతిలో ఉంటుంది. ఆయన ఆకాశాలను తన కుడి చేతికి చుట్టుకుంటాడు. వీరు కల్పించేటువంటి దైవత్వపు భాగస్వామ్యానికి పరిశుద్ధుడు, అవి వర్తించినటువంటి పరిశుద్ధుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అని చెప్పేసి ఆ వాక్యం చెప్పడం జరుగుతుంది. ఆయన చెప్తున్నారు, ఇది కూడా ప్రమాదకరమే. అల్లాహ్ చేతిలో గుప్పిడిలో, అల్లాహ్ గుప్పిడిలో మరి ఆ భూమి ఉంటుందంటే అల్లాహ్ చెయ్యి ఎలా ఉంటుంది? మన చేతిలా ఉంటుందా? అల్లాహ్ తన కుడి చేతికి ఆకాశాలను చుట్టుకుంటాడంటే ఆ చెయ్యి ఎలా ఉంటుంది? ఆయన చెప్తున్నారు, ముహద్దీస్ రాస్తున్నారు, చెయ్యి ఉంది, విశ్వసించండి. ఖురాన్లో వస్తుంది, నరకం మరి గర్జిస్తూ ఉంటుంది. ఇంకా ఏమైనా ఉందా, ఇంకా ఏమైనా ఉందా అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన పాదాన్ని దానిపై మోపుతాడు, అది చాలు చాలు అంటుంది. అల్లాహకు పాదం ఉంది, అల్లాహకు కాలు ఉంది. ఎలా ఉంది? మన కాలులా ఉందా అంటే మరి ఆయన చెప్తున్నారు, విశ్వసించండి, అల్లాహ్ పాదం ఉంది అంతే. ఎలా ఉంది? ఊహించే ప్రయత్నం చేయకండి. ఆ పాదం ఎలా ఉంది, ఆ చెయ్యి ఎలా ఉంది, అల్లాహ్ చూస్తున్నాడు. ఆయన కళ్ళు ఉన్నాయి, ఆ కళ్ళు ఎలా ఉన్నాయి, ఊహించే ప్రయత్నం చేయకండి, పోలికలు పెట్టకండి. ఆయన పోలినది
ఈ సృష్టిలో ఏదీ లేదు. ఆయన పోలినది ఈ సృష్టిలో ఏదీ లేదు. పోల్చుకోకండి, ఊహించే ప్రయత్నం చేయకండి. అల్లా ఉన్నాడు, అర్షపై అధిష్ఠించి ఉన్నాడు. ఎలా ఉన్నాడు, ఆయన కాళ్ళు ఎలా ఉన్నాయి, చేతులు ఎలా ఉన్నాయి, ఊహించే ప్రయత్నం చేయకండి అని చెప్పేసి ఆయన చెప్పడం జరుగుతుంది. అయితే ఒక హదీస్ వస్తుంది, హజరత్ మస్రూక్ రజియల్లాహు తఆలా అన్హు, కొంతమంది ఆయన చెప్తున్నారు ఈయన తాబీ అని. ఆయన ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క భార్యమణి అమ్మ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా వారి దగ్గరికి వచ్చారు. వచ్చి అడుగుతున్నారు, అమ్మ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్రకు వెళ్ళినప్పుడు అల్లాని దర్శించారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు మేరాజ్ యాత్రకు వెళ్ళినప్పుడు అల్లాని చూశారా అని చెప్పేసి అడిగారు. అడిగితే అమ్మ ఆయిషా రజియల్లాహు తఆలా అన్హా చెప్తున్నారు, ఓ మష్రూక్, నువ్వు చెప్పేటువంటి ఈ మాట ఎలా ఉంది అంటే, నీ మాట విని నా శరీరంపై ఉన్నటువంటి వెంట్రుకలు నిలబడిపోయాయి, నా వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఎవరైనా సరే 3 విషయాలు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆపాదిస్తే వాడు అబద్ధాల కోరు, వాడు అబద్ధాల కోరు. ఆ 3 విషయాలు ఏంటి అంటే, మొదటి చెప్పారు, ఎవరైనా ఈ భూమిపై ఉండగా దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అల్లాను దర్శించారు, అల్లాని చూశారు అని చెబితే వాడు అబద్ధాల కోరు. కావాలంటే రుజువుగా విను అని చెప్పేసి ఆమె ఆయిషా రజియల్లాహు తఆలా వారు చదివారు ఖురాన్ గ్రంథం నుంచి 6వ సూర 103వ వాక్యం, లా తుద్రికుల్ అబ్సార్ వహువ యుద్రికుల్ అబ్సార్ వహువల్ లతీఫుల్ కబీర్. చూపులు ఆయనని అందుకోలేవు, ఆయన చూపులను అందుకుంటాడు. ఆయన సూక్ష్మ విషయాలు కూడా తెలిసినవాడు, ఆయన సర్వజ్ఞాని. మనం ఆయన్ని చూడలేము, మన చూపులు ఆయన్ని అందుకోవు, ఆయన అందరి చూపుల్ని అందుకుంటాడు. ఈ వాక్యాన్ని తీసుకుని ఇంకో వర్గం ఉంది, మోతజిలా అనేటువంటి ఒక వర్గం ఉంది. ఆ వర్గం వారు ఏం చెప్తారంటే, ఈ వాక్యాన్ని ఆధారంగా తీసుకుని చూపులు ఆయనని అందుకోలేవు, ఆయన ఎవరు చూడలేరు, ఇక్కడే కాదు ఎక్కడా చూడలేరంటారు వాడు. అహ్లే సున్నత్ వల్ జమాత్ యొక్క విశ్వాసం ఏమిటి అంటే, అహ్లే సున్నత్ వల్ జమాత్ యొక్క విశ్వాసం ఏమిటి అంటే, అహ్లే సున్నత్ అంటే మనమే అండి. అహ్లే సున్నత్ అంటే మరి మన దృష్టి ఎక్కడికి వెళ్ళిపోతుందంటే వేరే చోటుకి వెళ్ళిపోతుంది. అహ్లే సున్నత్ అంటే సున్నత్ ప్రకారం ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం సున్నత్పై జీవించేవారు. వారి విశ్వాసం ఏమిటి అంటే, ఈ ప్రపంచంలో ఉండగా అల్లాని ఎవరు చూడలేరు, కానీ పరలోకంలో అల్లాని చూస్తారు. కానీ మోతజిలా అన్నటువంటి ఈ వర్గం చెప్తారు, మరి అల్లా అంటున్నారు లా తుద్రికుల్ అబ్సార్, అంటే ఆయనని చూపులు అందుకోలేవు కాబట్టి మనం ప్రపంచంలో చూడలేము, స్వర్గంలో కూడా అల్లాని చూడలేము. ఈ రకంగా అంటే ఒక్కొక్క వర్గం ఒక్కొక్క రకంగా మార్గభ్రష్టులు అయిపోయారు. అది మనకు గుర్తుంది కదా, పూర్వ ఉమ్మతుల వారు 72 వర్గాలు అయిపోయారు, నా ఉమ్మత్ 73 వర్గాలు అయిపోతుంది. ప్రతి వర్గం కూడా తన దగ్గర ఉన్న దాన్ని తీసుకుని సంతోషపడుతూ ఉంటుంది, కానీ ఒకే ఒక వర్గం స్వర్గానికి వెళుతుంది. ఆ వర్గం ఎవరు అంటే, మరి నా సున్నత్ ప్రకారం జీవించేవారు. ఆ వర్గాన్ని అహ్లే సున్నత్ వల్ జమాత్ అన్నారు. ఇక్కడ ఆయిషా రజియల్లాహు అన్హా చెప్తున్నారు, మరి ఎవరైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఈ ప్రపంచంలో అల్లాహ్ను దర్శించారు అని చెబుతారో వారు అబద్ధాల కోరు. ఇక రెండో విషయం చెప్పారు, ఎవరైతే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అగోచర జ్ఞానం ఉంది అని చెప్తారో వారు కూడా అబద్ధాల కోరు. కావాలంటే మీరు చదువుకోండి, సూర లుక్మాన్ 31వ సూర 34వ వాక్యాన్ని ఆయిషా రజియల్లాహు తఆలా వారు చదివి వినిపించారు. మరి ఆ వాక్యం వస్తుంది, వమా తదరీ నఫ్సున్ మా జా తక్సిబు గద్. ఏ ప్రాణి రేపు ఏమి చెయ్యనున్నదో ఏ ప్రాణి తెలియదు, ఎవరికి తెలియదు. రేపు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. కాబట్టి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి అగోచర జ్ఞానం లేదు. ఎవరైతే అగోచర జ్ఞానం ఉంది అని చెబుతారో వారు అబద్ధాల కోరు అని చెప్పేసి ఆయిషా రజియల్లాహు తఆలా వారు చెప్పడం జరిగింది. అలాగే మూడో విషయం చెప్పారు, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దైవ ధర్మాన్ని అందజేసే క్రమంలో కొన్ని విషయాలను దాచిపెట్టారు, కొన్ని విషయాల్ని
వెల్లడించలేదు. ఈ విధంగా ఎవరైతే చెప్తారో వాడు కూడా అబద్ధాల కోరు. కావాలంటే మీరు చదువుకోండి అని చెప్పేసి అది ఆయిషా రజియల్లాహు అన్హా వారు సూరే మాయిదా 5వ సూర 67వ వాక్యాన్ని చదివి వినిపించారు. యా అయ్యుహ రసూలు బల్లిగ్ మా ఉంజిల ఇలైక బిర్ రబ్బిక వ ఇల్లం తఫ్అల్ ఫమా బల్లిగ్త రిసాలతహు. ఓ ప్రవక్త, మేము నీపై అవతరింపజేసిన దానిని ప్రజలకు అందజెయ్యి. ఒకవేళ నువ్వు ఆ విధంగా చెయ్యకపోతే నువ్వు నీ ధర్మాన్ని నిర్వర్తించలేదు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యంలో హెచ్చరిస్తున్నాడు. మరి ఎవరైనా సరే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు కొన్ని విషయాలు చెప్పారు, కొన్ని విషయాలు దాచారని ఎవడైతే అన్నాడో వాడు అబద్ధాల కోరు అని చెప్పేసి అది ఆయిషా రజియల్లాహు అన్హా వారు చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం తీసుకున్నటువంటి అంశం, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ఎవరైనా ఈ ప్రపంచంలో చూడగలరా? అబూ జర్ గిఫార్ రజియల్లాహు తఆలా వారు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం అని అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మీరు మేరాజ్కి వెళ్ళినప్పుడు అల్లాహ్ని చూసారా? ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం చెప్తున్నారు, ఎలా చూడగలను? ఆయన దివ్య జ్యోతి అయితే నేను ఆయన్ని ఎలా చూడగలను? చూడలేదని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అలాగే మరి ఖురాన్ సాక్ష్యం ఇస్తుంది, చూసే శక్తి ఎవరికీ లేదు. ఎందుచేత అంటే అది మూసా అలైహిస్సలాం వారు మరి తన జాతిని ఫిరౌన్ బారి నుండి రక్షించి ఆ సముద్రం దాటి వెళ్ళిపోయిన తర్వాత తూర్ పర్వతం పైకి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దగ్గరికి మాట్లాడడానికి వెళ్ళేవారు. వెళ్ళే క్రమంలో మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాతో మాట్లాడుతున్న సందర్భంలో అడిగారు, ఓ అల్లాహ్, నిన్ను దర్శించుకునే భాగ్యాన్ని నాకు ప్రసాదించు, నిన్ను చూస్తాను అన్నారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పారు, నువ్వు నన్ను చూడలేవు, కావాలంటే చూడు, ఆ పర్వతంపై నా చిన్న జ్యోతిని ప్రసరింపజేస్తాను, అది గనక అక్కడ నిలిచి ఉంటే నువ్వు నన్ను చూడగలుగుతావు. సూరే ఆరాఫ్లో వస్తుంది, 7వ సూర 143వ వాక్యం చదవండి. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తన జ్యోతి నుండి ఒక అణువుని దానిపై ఆ పర్వతంపై ప్రసరింపజేశాడు. పర్వతం భస్మీపటం అయిపోయింది, బూడిదైపోయింది. మూసా అలైహిస్సలాం వారు స్పృహ తప్పి పడిపోయారు. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, తీర్పు దిన మైదానంలో శంఖం ఊదిన తర్వాత అందరూ స్పృహ తప్పి పడిపోతారు. అందరూ స్పృహ తప్పి పడిపోతారు. స్పృహ వచ్చిన తర్వాత నేను లేచి చూస్తే మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ యొక్క అర్ష్ యొక్క కాలు పట్టుకుని నిలబడి ఉన్నారు. మరి ఆయనకు నాకంటే ముందుగా స్పృహ వచ్చిందో లేదా తూర్ పర్వతంపై ఆయన స్పృహ తప్పి పడిపోయినందుకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇక్కడ ఆయన స్పృహ కోల్పోకుండా చేశారో నాకు తెలియదన్నా. మూసా అలైహిస్సలాం వారు అల్లాహ్ని చూస్తానన్నారు, ఆయన చూడలేకపోయారు. ఎందువల్ల అంటే ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని, ఆ దివ్య జ్యోతిని ఈ ప్రపంచంలో చూసే శక్తి ఎవ్వరికీ లేదు. మరి ఎక్కడ చూస్తాం అంటే మోతీలా చెప్తున్నారు, ఎక్కడా చూడలేము, ఎక్కడ ఆయన్ని చూడలేము. కానీ ఎక్కడ చూడలేము అనేటువంటి ఈ విషయం ఏదైతే ఉందో అది అల్లాహ్ ప్రవక్త చెప్పినటువంటి సహీ హదీసులకు, ఖురాన్ గ్రంథానికి పూర్తి వ్యతిరేకం. ఖురాన్ గ్రంథంలో సూరే కియామ్ 75వ సూరాలో వస్తుంది, ఉజూహు యౌమైజిన్ నాజిరా ఇలా రబ్బిహా నాజిరా, ఉజూహు యౌమైజిన్ నాజిరా ఇలా రబ్బిహా నాజిరహ. ఆ రోజు కొంతమంది ముఖాలు దేదీప్యమానంగా వెలిగిపోతూ ఉంటాయి, వారు తమ ప్రభువు వైపు, అల్లాహ్ వైపు చూస్తూ ఉంటారు. ఆ రోజు చూస్తారని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మరి సహీ హదీసులు, ముతవాతిర్ హదీసులు. ముతవాతిర్ హదీస్ అని దేన్ని అంటారంటే, ఒకే విషయాన్ని అనేక మంది సహబాలు ఉల్లేఖిస్తే ఆ హదీస్ని ముతవాతిర్ అంటారు. తీర్పు దినం రోజున ఆ స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని చూస్తారు అనేటువంటి విషయాన్ని అనేక మంది సహబాలు ఉల్లేఖించారు. అనేక మంది సహబాలు
ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఓ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం, మేము ఆ పరలోకంలో అల్లాహ్ను చూస్తామా అంటే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పారు, పౌర్ణమి రోజున ఇటువంటి మేఘాలు అడ్డంకి లేకపోతే మీరు చంద్రుని చూడడంలో ఎటువంటి ఇబ్బంది అయినా ఉందా? మధ్యాహ్నం వేళ మరి ఎటువంటి మేఘాలు అడ్డుగా లేనప్పుడు మరి సూర్యుని చూడడంలో మీకు ఏదైనా అడ్డుందా? మీరు ఏ విధంగా అయితే చూస్తూ ఉంటారో అదే విధంగా చూస్తారు. మీరు ఏదైతే చూస్తూ ఉంటారో అలాగే చూస్తారు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. ప్రపంచంలో అయితే ఎవరు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని చూడలేరు. మరి ఎక్కడ చూస్తారు అంటే ఆ పరలోకంలో విశ్వాసులు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని చూడగలుగుతారు. ఎందుచేత అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, 83వ సూరాలో వస్తుంది 15వ వాక్యంలో, ఆ రోజు అపరాధులు పాపాత్మలు అల్లాహ్ను చూడకుండా చాటుగా ఉంచబడతారు. పాపాత్ములకు, బహుదైవారాధకులకు, ముష్రికులకు అల్లాహ్ను చూసేటువంటి అవకాశం ఉండదు. వారు అల్లాహ్ను చూడకుండా చాటుగా ఉంచబడతారు అని చెప్పేసి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్పడం జరుగుతుంది. మరి ఎవరు చూస్తారు అంటే విశ్వాసులు. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తున్నారు, సూరే యూనుస్లో వస్తుంది, లిల్లజీన అహ్సనుల్ హుస్నా వ జియాదా, లిల్లజీన అహ్సనుల్ హుస్నా వ జియాదా. సత్కార్యాలు చేసేవారికి మేలుంది, సత్కార్యాలు చేసేవారికి పుణ్యం ఉంది, దానితో పాటు అధికంగా బహుమానం కూడా ఉంది. మంచి పనులు చేసేవారికి, విశ్వాసులకి వారి సదాచరణ కారణంగా ఆ స్వర్గంలో వారికి బహుమతులు ఉన్నాయి. అదే కాకుండా అధికంగా బహుమతి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. మరి ఈ వాక్యానికి తఫ్సీర్గా ఇబ్న్ కసీర్లో వస్తుంది, సుహైబ్ రజియల్లాహు తఆలా వారి యొక్క హదీస్. దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఇదే వాక్యాన్ని చదివి ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు వారి సత్కార్యాలకి మేలును ప్రసాదిస్తాడు, మరియు దానికంటే ఎక్కువగా బహుమానం ఇస్తాడు. ఆ బహుమానం ఏమిటి అంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా స్వర్గవాసులందరూ స్వర్గంలో గుమికూడిన తర్వాత, స్వర్గానికి చేరుకున్న తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి దగ్గరికి వారిని అడుగుతాడు, ఓ స్వర్గవాసులారా మీకు ఇంకేం కావాలి? వాళ్ళు చెప్తారు, ఓ అల్లాహ్ నువ్వు మా పాపాలను క్షమించలేదా? ఓ అల్లాహ్ నువ్వు మా ముఖాలను తేజోవంతంగా చెయ్యలేదా? ఓ అల్లాహ్ మమ్మల్ని నువ్వు నరకం నుంచి రక్షించలేదా? ఓ అల్లాహ్ నువ్వు స్వర్గంలో మాకు ఈ బహుమానాన్ని ప్రసాదించలేదా? ఇంతకంటే ఏం కావాలి? ఎందుకంటే మాకు ఏం కావాలి? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అడుగుతుంటారు, ఇంకా ఏం కావాలి మీకు, ఇంకా ఏం కావాలి మీకు అడుగుతూ ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారు చెప్తూ ఉంటారు, ఏం కావాలి? నువ్వు అల్లాహ్ మమ్మల్ని నరకం నుంచి రక్షించావు. ఏం కావాలి? అల్లాహ్ మాకు స్వర్గాన్ని ఇచ్చావు. ఏం కావాలి? అల్లాహ్ స్వర్గంలో మాకు ఆసనాలు ఇచ్చావు. ఇంకా ఏం కావాలి, ఏం కావాలని చెప్పేసి అడుగుతూ ఉంటారు. ఇక వారికి ఏమీ అవసరం లేదు అని తెలిసిపోయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తారు, నేను వాగ్దానం చేసినటువంటి ఒక బహుమానాన్ని మీకు ప్రసాదిస్తున్నానని చెప్పి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా చెప్తారు. అప్పుడు తెర తొలగిపోతుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దర్శనం అవుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని వారందరూ అలా చూస్తూ ఉండిపోతారు. అల్లాహ్ యొక్క తేజస్సు కారణంగా అక్కడ ఉన్నటువంటి స్వర్గవాసుల యొక్క అందం పెరిగిపోతుంది. వారు మరింత తేజోవంతం అవుతారు. వారు మరి తన్మయత్వంలో మునిగి తేలుతూ ఉంటారు. అల్లాహ్ను చూస్తూ, అల్లాహ్ని చూస్తూ తన్మయత్వంలో మునిగి తేలుతూ ఉంటారు అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పడం జరిగింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ, మన భార్య పిల్లలకి, మన కుటుంబ సభ్యులకి, మనందరికీ కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దర్శన భాగ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ సుమ్మా ఆమీన్. అలాగే ఒక హదీస్ వస్తుంది, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్ గ్రంథంలో చెప్తున్నారు, లహుమ్ మా యషాఊన ఫీహా వలదైన మజీద్, లహుమ్ మా యషాఊన ఫీహా వలదైన మజీద్. 50వ సూర 35వ వాక్యం. సయ్యిద్ బిన్ ముసైబ్ రజియల్లాహు తఆలా వారు బజార్లో నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆయనకు ఎదురుగుండా అబూ హురైరా రజియల్లాహు తఆలా వారు వస్తున్నారు. ఇద్దరు బజార్లో కలిశారు.
కలిసినప్పుడు అబూ హురైరా రజియల్లాహు తఆలా అన్హు వారు దువా చేస్తున్నారు, ఓ సయీద్, అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనిద్దరిని ఇదే విధంగా స్వర్గపు బజారులో కలుసుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక. సయీద్ రజియల్లాహు అన్నారు, ఏంటి స్వర్గంలో కూడా బజార్లు ఉంటాయా? స్వర్గంలో కూడా బజార్లు ఉంటాయా? నిస్సందేహంగా స్వర్గంలో కూడా బజార్లు ఉంటాయి. ఆ బజార్ ఎప్పుడు ఉంటుంది అంటే జుమా రోజు ఉంటుందన్నారు. అది చూస్తుందండి. అది అనస్ రజియల్లాహు తఆలా వారు చెప్తున్నారు, ఒకరోజు జిబ్రీల్ అలైహిస్సలాం వారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి వచ్చారు. ఒక తెల్లని అద్దం లాంటి వస్తువును తీసుకొచ్చారు దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి దగ్గరికి. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు దాన్ని చూశారు. తెల్లని అద్దం లాంటి వస్తువు, దాని మీద ఒక నల్లని మచ్చ ఉంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు అడిగారు, ఓ జిబ్రీల్, ఏంటి మచ్చ? జిబ్రీల్ అలైహి వసల్లం వారు చెప్తున్నారు, అది జుమా. అది జుమా రోజు. జుమా విశ్వాసులకు పండగ. ఆయన చెప్తున్నారు, జుమా విశ్వాసులకు పండగ అంటే అది కూడా ప్రమాదం ఉందంట. ఎందుచేత అంటే జుమా ముబారక్. వాట్సాప్లో ఫేస్బుక్లో చూస్తున్నాం కదా, ఫేస్బుక్ ఓపెన్ చేయగానే జుమా రోజు ఓపెన్ చేయగానే ఫస్ట్ అదే జుమా ముబారక్. ఆయన చెప్తున్నారు బిదాత్. మిత్రులారా, జుమా విశ్వాసుల పండగ. ఆ పండగ రోజు జుమా ముబారక్ అని చెప్పడం బిదాత్ అయితే, రేపు జనవరి 1 వస్తుంది, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం అనేది ఏంటో మనం ఆలోచించుకోవాలి. జనవరి 1 వస్తుంది కదండి, మరి జుమా విశ్వాసుల పండగ అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారికి జిబ్రీల్ అలైహిస్సలాం వారు చెప్పారు. మరి అలాంటి పండగ రోజు జుమా ముబారక్ చెప్పడం బిదాత్ అయితే, హ్యాపీ న్యూ ఇయర్ చెప్పడం ఏమవుతుందనేది మనం ఆలోచించుకోవాలి. సరే, ఇక్కడ విషయానికి వస్తే యోముల్ జుమా. యోమ్ అంటే రోజు, జుమా జుమా రోజు. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ప్రపంచంలో జుమా పేరు యోముల్ జుమా అయితే, ఆ పరలోకంలో జుమా పేరు యోముల్ మస్జిద్ అన్నారు. యౌముల్ మస్జిద్ అని చెప్పేసి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు సూరే కాఫ్ 50వ సూర 35వ వాక్యాన్ని చదివారు. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఈ వాక్యము చెప్తున్నారు, అక్కడ వారు కోరిందల్లా లభిస్తుంది, పైగా మా దగ్గర మరెంతో ఉంది. అక్కడ వారు కోరిందల్లా లభిస్తుంది, అది కాకుండా మరెంతో అధికంగా ఉంది. దాన్నే మస్జిద్ అన్నారు. ఆ అధికం ఏంటి అంటే దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, జుమా రోజు బజారులో వారికి కోరిందల్లా దొరుకుతూ ఉంటుంది, కోరిందల్లా లభిస్తుంది. ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, ఒక కస్తూరి లోయ దగ్గర అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారితో సమావేశం అవుతాడు. ఎవరితో అండి? స్వర్గవాసులతో సమావేశం అవుతాడు. అక్కడ వారందరూ కూడా ఆసనాలపై కూర్చుని ఉంటారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ ప్రత్యక్షం అవుతారు. వారిని ఇదే అడుగుతారు, మీకేం కావాలి, ఏం కావాలి? మరి వారు అడిగిన ప్రతిదానికి సమాధానం చెప్తూ ఉంటారు. ఇందాక మనం చెప్పుకున్న హదీస్ లాంటిది ఇది కూడా. వల్ల మాకు అది ప్రసాదించావు, ఇది ప్రసాదించావు, ఇంకేం కావాలి? మాకు ఇంకేం స్వర్గాన్ని ఇచ్చావు, ఇంకేం కావాలి? అల్లా అన్ని చెప్తూ ఉంటారు. మరి అల్లా అడుగుతూ ఉంటారు, వీళ్ళు చెప్తూ ఉంటారు. చివరికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ముందు తన యొక్క తెరను తీసేస్తాడు. వారికి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా యొక్క దర్శనం అవుతుంది అని చెప్తూ మరి ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి చెప్తాడు, సలామున్ కౌలం మిర్ రబ్బిర్ రహీం. ఓ స్వర్గవాసులారా, అల్లాహ్ తరపున మీకు సలాం. ఆయన చెప్తున్నారు, కొన్ని వ్యాఖ్యానాలు వస్తున్నాయి, కొన్ని ఉల్లేఖనాలు వస్తున్నాయి. దైవదూతలు అల్లాహ్ తరపు నుంచి సలాం అందిస్తారు. కొన్ని ఉల్లేఖనాలు వస్తున్నాయి, స్వయంగా అల్లాహే వారికి సలాం అందిస్తారు. అక్కడ కూర్చుంటారు, కూర్చుని సమావేశం అవుతారు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారికి కనిపిస్తాడు. ఉజూహు యౌమైజిన్ నాజిరా ఇలా రబ్బిహా నాజిరా. వారి ముఖాలు తేజోవంతమైపోతాయి. అల్లాహ్ యొక్క కాంతితో వారి ముఖాలు తేజోవంతమైపోతాయి. వారు తమ ప్రభు వైపు చూస్తూ ఉంటారు. అల్లామా ఇబ్ను తైమియా రహిమహుల్లాహ్ వారు చెప్తున్నారు, ఇబ్ను మసూద్ యొక్క రివాయత్ని ఆధారంగా తీసుకుని, అల్లాహ్ సుబ్హానహు వ తఆలాకి ఎవరు సమీపంగా ఉంటారు, ఎవరు దగ్గరగా ఉంటారు?
అలాగే సామీప్యంలో ఎవరు ఉంటారు అంటే మరి ఇప్పుడు తైమియా రహమతుల్లాహి వారు చెప్తున్నారు, ఎవరైతే జుమాకు ముందుగా వస్తారో, సువార్తనే కదా ఇది, ఎవరైతే జుమాకి ముందుగా వస్తారో, జుమా రోజు ముందుగా వచ్చి జుమా యొక్క ఫజీలత్ మనకు తెలుసు, ముందుగా వచ్చే వారికి వచ్చేటువంటి మరి ఆ బహుమానాలండి ప్రపంచంలో మరి కుర్బానీ యొక్క ఆ సవాబు. కానీ ఈ బహుమానం ఏంటి అంటే వారు ఎంత ముందుగా జుమా రోజు మస్జిద్కి వస్తే అంత అల్లాహ్తో దగ్గరగా ఉంటారు, ఆయన సమీపంలో కూర్చుంటారు. అటువంటి బహుమానం ఇన్షాల్లా మరి ఎవరైతే జుమా రోజు ముందుగా మస్జిద్కి వస్తారో వారికి దొరుకుతుంది. మరి ఆయన రాస్తున్నారు, స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని ప్రతిరోజు ప్రతి క్షణం ప్రతి గంట చూస్తూ ఉంటారా? అల్హమ్దులిల్లా ప్రతి జుమా చూస్తారు, అందులో సందేహం లేదు. జుమా రోజు మరి విశ్వాసం. ఈరోజు జుమా రోజు మనం ఏం చేస్తామంటే బజార్ విడిచిపెట్టి మస్జిద్కి వచ్చేస్తాం. స్వర్గంలో మస్జిద్ కాదు, స్వర్గంలో మనం ఏం చేస్తాం, బజార్లో వెళ్ళిపోతాం. మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్తున్నారు, బజారులో తిరుగుతూ ఉంటారు, ఒక ఉత్తర గాలి వీస్తుంది, ఆ గాలి కారణంగా వారి మొహాలంతా కూడా తేజవంతమైపోతాయి, వారి అందం ఇనుమడిస్తుంది. అదే గాలి వారి స్త్రీలకు కూడా తగులుతుంది, వారి స్త్రీల యొక్క అందం కూడా పెరిగిపోతుంది. ఈ బజార్లో తిరిగి ఇంటికి వెళ్తారట, జుమా రోజు బజార్లో తిరిగి ఇంటికి వెళ్తే వారి భార్యలు వారితో చెప్తారట, మీరు ఇంటి దగ్గర బయలుదేరి బయటికి వెళ్ళినప్పుడు కంటే ఇప్పుడు మీరు చాలా అందంగా ఉన్నారు. వీరు చెప్తారట, భర్తలు చెప్తారట, మీరు కూడా మునుపటి కంటే అంటే మిమ్మల్ని విడిచిపెట్టి మేము బయటికి వెళ్ళేటప్పుడు ఎలా ఉన్నారు అంతకంటే సౌందర్యవంతులుగా మీరు కూడా తయారయ్యారని చెప్పేసి చెప్తారట. ఆ బజార్ ప్రతి జుమ్మా ఉంటుంది, ప్రతి జుమ్మా రోజు అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని చూస్తాము, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎవరైతే స్వర్గవాసులు స్వర్గంలో ప్రవేశిస్తారో వారి దర్జాలను బట్టి అల్లాహ్ సామీప్యం లభిస్తుంది, కానీ అందరూ అల్లాహ్ని చూస్తారు. ఎలా చూస్తారు? తప్పుని నాకు కనబడట్లేదు, కాస్త ముందుకు వెళ్ళమండి అంటే చూసిన వాళ్ళు పక్క వచ్చేయండి, అలా కాదండి. చంద్రుని చూస్తున్నాం కదా, చంద్రుని చూసిన వాళ్ళు పక్క వచ్చేయాలా? చంద్రుని చూసిన వాళ్ళు పక్క రావట్లేదు కదా. ఎక్కడున్న వాళ్ళైనా సరే చంద్రుని అలా చూస్తూనే ఉంటాం, ఎక్కడున్న వాళ్ళైనా సరే సూర్యుని అలా చూస్తూనే ఉంటాం. అల్లాహ్ యొక్క దర్శనానికి అడ్డంకులు ఉండవు. ప్రతి ఒక్కరూ చిట్ట చివరి స్వర్గవాసితో సహా. హదీస్ వస్తుందండి, ఒక వ్యక్తి నరకంలో కాలుతూ ఉంటాడు, నల్ల మసిబొగ్గులు అయిపోతాడు. అతని పాపాలకు ప్రక్షాళన అయిన తర్వాత అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అతని విశ్వాసం కారణంగా అతన్ని తీసి స్వర్గంలో వేస్తాడు. అది సుదీర్ఘమైన హదీస్, మనకు సమయం సరిపోదు. స్వర్గంలో అనేకమైనటువంటి బహుమానాలు ఇస్తారు, అతనికి కూడా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దర్శన భాగ్యం కలుగుతుంది. స్వర్గంలో ప్రవేశించిన ప్రతి ఒక్కరు కూడా అల్లాహ్ని చూడగలుగుతారు. అది ఎప్పుడు అంటే ఆయన చెప్తున్నారు, మరి దైవ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ప్రతిరోజు చూస్తారు, ప్రతి క్షణం చూస్తారు అని చెప్పినట్టుగా కానీ, లేదు ప్రతిరోజు చూడరు అని చెప్పినట్టుగా కానీ ఎటువంటి ఆధారాలు మనకి దొరకలేదు అని చెప్పి సాయిమా చెప్తున్నారు. జుమ్మాలో అయితే ఇన్షాల్లా చూస్తారు, ప్రతిరోజు చూస్తారా లేదా అనేదానికి చూస్తారు అని వారు చెప్పలేదు, చూడరు అని కూడా చెప్పలేదు. అయితే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విశ్వాసులకు ప్రసాదించేటువంటి ఒక గొప్ప అనుగ్రహం, ఒక గొప్ప వరం ఏంటి అంటే ఆయన యొక్క దర్శన భాగ్యం. ఆ దర్శనం ఎక్కడ జరుగుతుంది అంటే స్వర్గంలో జరుగుతుంది. స్వర్గంలో అనేకమైనటువంటి అంతస్తులు ఉన్నాయి, 100 అంతస్తులు చెప్తారు. జన్నత్ అదన్ అనేటువంటి ఒక స్వర్గం ఉంది. ఆ స్వర్గంలో అబూ మూసా అష్అరీ రజియల్లాహు అన్హు చెప్తున్నారు, ఆ స్వర్గంలో 2 తోటలు ఉంటాయి, 2 స్వర్గాలు ఉంటాయి. ఆ 2 వెండితో తయారు చేసి ఉంటాయి. 2 స్వర్గాలు ఉంటాయి, ఆ 2 బంగారంతో తయారు చేయబడి ఉంటాయి. అందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు వెండితో తయారు చేయబడి ఉంటుంది, ఇందులో ఉన్నటువంటి ప్రతి వస్తువు బంగారంతో తయారు చేయబడి ఉంటుంది. ఆ స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మరి అక్కడ అనుక్షణం వారి ముందుంటాడు, కాకపోతే వారి మధ్య ఒక తెర మాత్రం ఉండిపోతుంది అన్నారు. వారి మధ్య ఒక తెర ఉండిపోతుంది, అది తప్పితే వారు చూసేవారే.
మిత్రులారా, ఇది అహ్లే సున్నత్ వల్ జమాత్ యొక్క అకీదా, విశ్వాసం. ఏంటి అంటే ప్రపంచంలో ఎవరు కూడా అల్లాహ్ని చూడలేరు. ప్రపంచంలో ఎవరు కూడా అల్లాహ్ని చూడలేరు. ఆ పరలోకంలో హదీస్ వస్తుంది, తీర్పు మైదానంలో చూస్తారు. తీర్పు మైదానంలో మరి ఆ అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అక్కడ కనిపిస్తారు. ప్రకటించేవారు ప్రకటిస్తారు, మీరు ప్రపంచంలో ఉండగా ఎవరెవరైతే ఎవరెవరిని ఆరాధించేవారో వారి వెనక పోయి నిలబడండి. విగ్రహాలను పూజించేవారు విగ్రహాలను పోయి నిలబడతారు. ఈ సలసల వారిని పూజించేవారు ఈ సలసల వారు వెనక పోయి నిలబడతారు. అబ్దుల్ ఖాదర్ జిలానీ పూజించేవారు ఆయన వెనక పోయి నిలబడతారు. దర్గాలను పూజించేవారు వారి వెనక పోయి నిలబడతారు. బహుదైవారాధన చేసేవారు, అంటే ఎవరెవరైతే ప్రపంచంలో ఎవరెవరిని తమ దైవాలుగా చేసుకున్నారో వారి వెనక పోయి నిలబడతారు. అందరూ వెళ్ళిపోతారు, ఇక విశ్వాసులు మాత్రం మిగిలిపోతారు. అందులో పుణ్యాత్ములు ఉంటారు, పాపాత్ములు కూడా ఉంటారు. విశ్వాసులు మాత్రం మిగిలిపోతారు. వారి ముందు మరి ఇది కూడా ఒక సుదీర్ఘమైనటువంటి అది నేను క్లుప్తంగా చెప్తున్నాను. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా వారి ముందు దర్శన భాగ్యాన్ని ఇస్తాడు. మరి వారు గుర్తుపట్టలేరు. అప్పుడు వారిని అడగడం జరుగుతుంది, మీకు ఏదైనా సూచన ఉందా అంటే మాకు ఆయన యొక్క అల్లాహ్ యొక్క మోకాలి దర్శనం యొక్క సూచన ఉంది అంటే ఆయన తన పిక్కని విప్పుతాడు, మోకాలిని విప్పుతాడు. మరి వారు ఆయనని దర్శిస్తారు. అందరూ అల్లాహ్ ముందు సజ్జాలో పడిపోతారు. ఎవరైతే ప్రపంచంలో బద్దకిస్తారో, అల్లాహ్ ముందు సజ్దా చేయడానికి బద్దకిస్తారో వారు కూడా సజ్దా చేద్దామని, ఎవరైతే మునాఫికులు ఉంటారో, ఎవరైతే పాపాత్ములు ఉంటారో, ఎవరైతే నమాజులు విడిచిపెట్టేసేవారు ఉంటారో వారు కూడా అల్లాహ్ ముందు సజ్దా చేద్దామని అనుకుంటారు. కానీ వారి వీపులు నిటారుగా అయిపోతాయి, వారు అల్లాహ్ ముందు వంగలేరు అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. తీర్పు మైదానంలో అల్లాహ్ యొక్క దర్శనం అవుతుంది. ఆ స్వర్గంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని విశ్వాసులు స్వర్గవాసులు దర్శిస్తారు. దానికంటే మరి ఏ ఇతర భాగ్యము విశ్వాసుల కొరకు ఉండదు. అల్లాహ్ను చూస్తూ వారు మైమరిచిపోతారు అని చెప్పేసి మనకి ఖురాన్ మరియు హదీసుల ద్వారా తెలుస్తుంది. ఇటువంటి విశ్వాసం ఉన్నట్లయితే కేవలం అల్లాహ్ని ఆ పరలోకంలో మాత్రమే మనం చూడగలుగుతాము అనేటువంటి విశ్వాసం కనుక మనకు ఉన్నట్లయితే ఇన్షాల్లా మనం ఆ పరలోకంలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలాని చూడగలుగుతాము. ఈ జహ్మియా వర్గం లాగా లేదా ఈ ముతజిలా వర్గం లాగా మార్గభ్రష్టులు కాకుండా అల్లాహ్పై అటువంటి విశ్వాసాన్ని పెట్టాలి, సరైనటువంటి అకీదాని కలిగి ఉండాలి. మరి అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మనందరికీ చెప్పడం కంటే వినడం కంటే ఎక్కువగా ఆచరించే భాగ్యాన్ని ప్రసాదించుగాక.